హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడా పార్ట్ 210. కథలకు వెళ్ళే ముందు లైక్ చేసి హైప్ చేయడం మరవకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. దుర్మార్గుడా, ఎందుకురా టాపిక్ తీసా? వెనకే మా హిట్లర్ ఉన్నాడ్రా అని హర్ష పళ్ళు కొరుకుతూ చూశాడు గగన్ వంక. గగన్ ఓ నవ్వు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి అలాగే సూటిగా చూస్తుంటే దిక్కులు చూస్తున్నాడు హర్ష. చేసేవన్నీ వెదవ పనులు, చెప్పేవన్నీ శ్రీరంగనీతులు. తండ్రి మాటలకు తల కొట్టేసినట్టయింది హర్షకి. డాడ్, నేనేం చేయలేదు, హర్ష నెమ్మదిగా అన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఇందాక లేచిన గొంతు ఇప్పుడేమైంది అని జయరాం అడిగాడు. డాడ్ ప్లీజ్, నన్ను బలవంత పెట్టకండి అన్నాడు హర్ష. చేయాల్సినవన్నీ చేసి బలవంత పెట్టొద్దా? పెళ్ళి ఇష్టం లేదా? ఇవాళ వేద వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మాట్లాడడానికి. వేద వేషాలు వేయకుండా పెళ్లికి రెడీ అవ్వు అని సీరియస్గా చెప్పాడు జయరాం. తండ్రి ముందు అడ్డంగా బుక్కైపోవడంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హర్షకి. ఈ గగన్ గడి ఇరికించిపోయాడే అని మనసులో అనుకున్నాడు. పెళ్లి చేస్తాను అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని హర్ష చెప్పగానే, నువ్వు అలాంటి పనులు చేస్తావని నేను ముందే జాగ్రత్త పడుతున్నాను. నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావంటే నువ్వు ఎన్ని నెత్తిన వేసుకున్నావో నాకు అర్థమవుతుంది అని జయరాం అన్నాడు. అబ్బా, నన్ను మరీ అంత వెదవలా చూడకండి డాడీ అని హర్ష అరిచాడు. మొన్న రాత్రి రోడ్డు మీద కొట్టుకున్నారు, చూడలేదనుకుంటున్నావా నేను అని జయరాం సీరియస్గా అన్నాడు. అదేదో నా ఫ్రెండ్ కోసం డాడీ, సిగ్గు లేదా ఆ మాట అనడానికి? ఉఫ్ డాడీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంతే అంటే విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. జయరాం హర్ష మాటలు పట్టించుకోలేదు. గగన్ హర్ష సంభాషణ విన్నాక అతనికి ఇక సమస్య లేదనిపించింది. హర్షకు కూడా వేదంటే ఇష్టమే. ఆ అమ్మాయిని తన కొడుకు మోసం చేయాలనుకుంటున్నాడా ఏంటి అని జయరాం ఫీల్ అయ్యాడు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి వేద రోజు హర్షకే కాల్ చేసి విసిగించేది, కానీ తనకి కాల్ చేయాలంటే ఆ రోజు బిడియంగా అనిపిస్తోంది వేదకి. ఆమె కాల్ చేయలేదు అతనికి. హర్ష ఎలా ఫీల్ అవుతున్నాడో అని ఆలోచనగా స్నేహం నుంచి ఒకసారి పెళ్లి బంధంలోకి ఇద్దరు అడుగు పెట్టబోతున్నారు. హర్ష కూడా తనంటే ఇష్టమే. ఆమె ఆలోచనలో ఆమె ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. యమున ఎక్కడో కిచెన్లో ఉండడంతో లేచి వచ్చి తలుపు తెరిచింది వేద. ఎదురుగా జయరాం జానకి కనిపించగానే ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకుని లోపలికి దారిచ్చింది. రండి అంకుల్, రండి కూర్చోండి అని చెప్పి ఆమె గబగబా తల్లిని కేక వేసింది. ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు. యమున వచ్చింది. ఆల్రెడీ తెలిసి ఉండడంతో పరామర్శించుకున్నారు. వేద, నాన్న వచ్చారు అని జయరాం అడిగారు. ఇప్పటికి వస్తూ ఉండాలి అంకుల్ అంటూ ఆమె సోఫా వెనుక నిలబడి చెప్పింది వినయంగా. ఇలా రావేదా జానకి పిలవడంతో ఆమెకు ఎప్పుడూ లేని మొహమాట పుట్టుకొచ్చింది. ఇబ్బంది వచ్చాయి. మెల్లిగా వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది వేద. తల్లి కాఫీలు అందించింది వారికి. సడన్గా ఎందుకు వచ్చారో యమునకి అర్థం కాలేదు. వాళ్ళు కాసేపటికి కేశవ కూడా వచ్చాడు. కాసేపు పరామర్శలు అయిపోయాయి. అవి ఇవి మాట్లాడుకున్నాక అసలు విషయం చెప్పాడు జయరాం. వేద తల్లిదండ్రులు ఇద్దరు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎప్పుడైనా తన పెళ్ళి అంటేనే అంతెత్తున లేచే వేద సిగ్గుపడుతున్నట్టు తలదించుకుని ఉండడం చూసి యమున అవాక్కైపోయింది. అంటే హర్ష అంటే తన కూతురికి ఇష్టమన్నమాట అని ఆమె అనుకుంది. మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి, మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్లి చేసేద్దాం అని అంటూ జయరాం పైకి లేచాడు. తన కూతురి జీవితం కాబట్టి తొందరపడలేకపోయాడు కేశవ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వేద మౌనంగా గదిలోకి వెళ్ళిపోతుంటే యమున పిలిచింది. ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. కాస్త కంగారు, కాస్త సిగ్గుగా ఉంది ఆమెకి. నెమ్మదిగా వచ్చి వాళ్ళిద్దరికీ ఎదురుగా కూర్చుంది. విన్నావు కదా, నీకు హర్ష మీద ఎలాంటి అభిప్రాయం ఉంది? తల్లి అడుగుతుంటే ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వేద, నిర్మోహమాటంగా చెప్పు, ఏం పర్లేదు, నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేద్దాం అని కేశవ్ అన్నాడు. అంత పెద్దవాళ్ళు తమ ఇంటికి వచ్చి తన కూతురు అడగడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది అతనికి. వేద గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తల్లిదండ్రులతో ఏదైనా చెప్పగల ధైర్యం ఉంది. వాళ్ళ దగ్గర స్వేచ్ఛ కూడా ఉంది. తన లైఫ్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఇది. భయపడుతూ కూర్చుంటే ఎలా? హర్ష అంటే నాకు ఇష్టం నాన్న, కానీ హర్ష మనసులో ఏముందో నాకు తెలియదు వేద నెమ్మదిగా చెప్పింది. ఏం లేకుండానే ఇంటి వరకు వస్తారా ఏంటి అన్నది యమున కాస్త సంతోషంగా.
హర్ష మాట్లాడే తీరు, అతను పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అతని రూపురేఖలు తన కూతురికి సరిగ్గా సరిపోతాయనిపించేలా ఉన్నాడు. ఆ సంబంధం ఎటువంటి నిరభ్యంతరం చెప్పడానికి కారణం లేదు. వేద ఇంట్లో ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వాట్? వేద పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? హర్షకి మతిపోయినట్టే ఉంది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను వేదకి కాల్ చేశాడు. హర్ష కాల్ రాగానే వేదకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆమె అప్పుడు హాస్పిటల్లోనే ఉంది. అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ లేకపోయింది. హర్ష, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను, సరేనా అని మెసేజ్ చేసింది ఆమె. ఒక్కసారిగా తిక్క లేచినట్టు అనిపించింది హర్షకి. ఇప్పుడు ఉదయమే అయింది, సాయంత్రం వరకు వెయిట్ చేయాలా అని అతను చిరాకు పడ్డాడు. తండ్రి పంతం హర్షలో ఇంకా ఇంకా కోపాన్ని పెంచుతోంది. ఒకవైపు అది వేద మీదకి షిఫ్ట్ అవుతోందని అతనికి కూడా తెలియలేదు. నేనే హాస్పిటల్కి వస్తాను, నీతో ముఖ్యంగా అర్జెంటుగా మాట్లాడాలి, పర్మిషన్ తీసుకో. తిరిగి మెసేజ్ చేసి అతను బయటికి నడిచాడు. ఆమె ఆ మెసేజ్ చూసి నవ్వుకుని పర్మిషన్ తీసుకుంది. తన కోసం హర్ష వచ్చినట్లు తెలియగానే ఆమె మౌనంగా బయటకొచ్చింది. సరిగ్గా గేటు ముందు బయట కారులో కూర్చుని ఉన్నాడు హర్ష ఆమె కోసం. తెల్లకోటు, స్టెథోస్కోపు చేతి మీద వేసుకుని మరో భుజానికి బ్యాగు తగిలించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఆమెనే చూశాడు హర్ష. ఎంతో ఆవేశంగా వచ్చిన అతను మరింత దగ్గరగా వస్తున్న ఆమెను చూస్తూ కాసేపు అన్నీ మర్చిపోయినట్టున్నాడు. వేద వచ్చి కారులో కూర్చుంది. ఇంతకు ముందులా ఆమె పలకరించలేదు. అతన్ని ఏదో ఒకటి అనలేదు కూడా ఈసారి. అతను అయోమయంగానే ఆమెనే చూస్తున్నాడు. కారు ముందుకు పోనిచ్చాడు. తనలాగా వేద ఫీల్ అవుతుందా, అలా అవ్వట్లేదా? హర్షకి అర్థం కావడం లేదు. అతను వేదని రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. వేద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం అది. ప్రైవేట్ క్యాబిన్ బుక్ చేశాడు హర్ష. ఏం కావాలి చెప్పు? ఆమె ముందు మెనూ పెట్టాడు అతను. ఆమె కావాల్సినవి చెప్పి మౌనంగా కూర్చుంది. చాలా కోపం అయితే ఆ కోపంతోనే వచ్చాడు, కానీ అతనంత కఠినంగా మాట్లాడలేకపోయాడు ఆమెతో. కారణం అతనికి కూడా తెలియదు. ఇద్దరు నెమ్మదిగా ఫుడ్ తీసుకున్నారు. తన లైఫ్లో మొదటిసారి చూస్తున్నాడు వేద నుంచి మాటలు ఇంత తక్కువగా ఉండడం. భోజనం అయిపోయింది. వేద నెమ్మదిగా తలెత్తి తన వంక చూసింది. వేద, నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అతను చెప్పగానే ఆమె మనసు ఒక్కసారిగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది. అతను ఇప్పుడు ప్రేమ గురించి చెప్తాడేమో, అతనికి కూడా తనంటే ఇష్టమని చెప్పబోతున్నాడా? ఏంటది? ఆమె నెమ్మదిగా ఆ ఆతృత ఆపుకుంటూ అడిగింది. డాడ్ ఏం చెప్పారో తెలుసు కదా? అతను మాట్లాడుతుంటే తల ఊపింది వేద. నేను ఎంత చెప్తున్నా వినట్లేదు. ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నువ్వైనా చెప్పు. అతని మాటలకి ఆమె పెదవుల మీద ఉన్న నవ్వు నెమ్మదిగా మాయమైపోయి ఆమె కళ్ళలో అయోమయం చోటు చేసుకుంది. అసలు నా మాట వినట్లేదు ఆయన. నువ్వే చెప్తే అప్పుడు ఆపేస్తాడు పెళ్ళిని. అయినా ఇప్పుడే పెళ్ళేంటి, నీతో నాకు పెళ్ళేంటి? అతను అది చాలా మామూలు విషయంలా ఒక జోక్లా మాట్లాడుతుంటే ఆమె అలాగే నిశ్శబ్దంగా చూస్తోంది. అసలు విషయం ఏంటో అర్థమవుతుంటే ఆమె మనసు ఒక్కసారిగా నీరుగారిపోయింది. నువ్వేం చెప్పాలి డాడీకి, సరేనా? హర్ష అడిగాడు. ఆమె అవును అనలేదు, కాదు అనలేదు. నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు కదా, అది డాడీతో చెప్పే, అప్పుడు కానీ ఆయనకు అర్థం కాదు అని. వీళ్ళని త్వరగా చూడు వేద అన్నాడు హర్ష ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ. ఆమె ముఖం అప్రయత్నంగా గంభీరంగా మారిపోయింది అతని మాటలు విన్న తర్వాత. వేద మౌనం చూసి అతను ఏదో అనుకున్నాడు. తనలాగే ఆమెని పెళ్లికి ఒప్పించాలని చూస్తున్నారని హర్ష ఫీల్ అయ్యాడు. సరే, డ్యూటీ ఉందన్నావు కదా, డ్రాప్ చేస్తాను పదా అని అన్నాడు హర్ష. నేను వెళ్తాను. ఆమె ఇంకేం మాట్లాడకుండా గబుక్కున బయటికి నడిచింది. అతను బిల్ కట్టి వచ్చేసరికి వేద అక్కడ లేదు. ఆ రోజు డ్యూటీ అయిపోగానే గగన్కి కాల్ చేసింది. అతను వచ్చాడు. కారు ఆపగానే ఎక్కి కూర్చుంది. ఆమె మొహం చూసి అతనికి సూచాయిగా ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది, కానీ అదేంటో తెలియలేదు. గగన్ ఓ చోట కారు ఆపాడు. ఆమె మౌనంగా దిగి అక్కడే ఫుట్పాత్ మీద కూలబడింది. గగన్ కారుకి ఆనుకుని నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆమె చెంపల మీద నుండి కన్నీళ్లు నెమ్మదిగా కారిపోతున్నాయి. ఎందుకు ఇలా చేసావు గగన్? హర్షకి నేనంటే ఇష్టం లేదు అంటూ కళ్ళెత్తి గగన్ వంక చూసింది వేద. ఎప్పుడూ ధైర్యంగా మనసులో మాట నిక్కచ్చిగా చెబుతూ అల్లరి చేసే ఆమె మోము
వడలిపోతే ఆమె కళ్ళు బేలగా చూస్తున్నాయి. ఏం జరిగింది? గగన్ అడిగాడు. ఆ రోజు రెస్టారెంట్లో హర్ష మాట్లాడిందంతా చెప్పింది వేద. ఇప్పుడేమంటావు వేద అని అడిగాడు. హర్షకి నేనంటే ఇష్టమని ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తనకు అసలు ఇష్టం లేదని తెలుస్తుంటే ఎలా తన లైఫ్లోకి వెళ్ళగను గగన్? ఈసారి ఆమెకి ఏడుపొచ్చి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. వాడికి నువ్వంటే ఇష్టం లేదని అనుకుంటున్నావా అని అన్నాడు. లేదు కదా గగన్, తనే స్వయంగా చెప్తుంటే ఇంకేం అనుకోవాలి నేను? ఆమె కళ్ళు తుడుచుకుంటూ తల ఎత్తి చూసింది అతని వంక. సరే, తనకి ఇష్టం లేదు అని చెప్తే నువ్వు అర్థం చేసుకున్నావు, బట్ ఇన్ని రోజులుగా చూస్తున్నావు, నీకేమనిపిస్తుంది వేదా అని గగన్ చేతులు కట్టుకుని ఆమెనే చూస్తూ అడిగాడు. నాకు అనిపించిందంతా అబద్ధం అని తను ప్రూవ్ చేశాడు కదా గగన్ అని మరింత బేలగా చూస్తూ ఈసారి ఏడవసాగింది. తను ప్రేమ అతనికి చేరకముందు సమాధైపోతుందని ఆమెకి భయం పట్టుకుంది. తన ప్రేమను అతనికి వ్యక్తపరచకముందే అది బూడిదైపోతుందేమో అనిపిస్తుంది. వేదా, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పటికీ హర్ష లైఫ్లో నువ్వు ఉండలేవు అని అన్నాడు గగన్. నేను ఈ పెళ్లి చేసుకుంటే హర్ష మనసులో నా స్థానం దిగజారిపోతుంది గగన్ అని ఏడుపు గొంతుతో అంది వేద. నువ్విప్పుడు పెళ్లి కాదంటే అంకుల్ వేరే ఎవరినో తెచ్చి పెళ్లి చేయడం మాత్రం ఖాయం. ఇందులో కూడా నా స్వార్థం ఉంది వేద. వాడికి నీలాంటి అమ్మాయి వైఫ్గా ఉంటే వాడు ఎప్పటికీ హ్యాపీగా సేఫ్గా ఉంటాడు అన్నాడు గగన్ ఎట్టకేలకు మనసులో మాటలు బయట పెట్టేస్తూ. నేనేం చేయరు గగన్, డైరెక్ట్గా నాతోనే చెప్తున్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని. హర్షని బలవంతం చేయాలా? ఆమె మరింత నిస్సహాయంగా చూసింది గగన్ వంక. వాడికి నువ్వంటే నిజంగానే ఇష్టం లేదనుకుంటే సరి, కానీ అది వాడికి తెలియట్లేదు అనే సంగతి నీకు తెలుసు. నీకు అర్థమయ్యే ఉండాలి. మీ ప్రేమ కోసం నువ్వు పోరాడడంలో తప్పులేదనుకుంటా. నువ్వు వాడికి బెస్ట్ అని నీకు అనిపిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోవాలి, లేకపోతే వదిలేయాలి. నువ్వే ఆలోచించుకో అని చెప్పి అతను కారులో కూర్చున్నాడు. వేద కాసేపటికి కళ్ళు తుడుచుకుని అతని పక్కన వచ్చి కూర్చుంది. వేద పెళ్లికి ఒప్పుకుందని న్యూస్ తెలియగానే హర్షకి పిచ్చి పట్టినట్లయింది. ఆమె మీద కోపంతో పాటు అసహ్యంగా కూడా ఉంది. తను వద్దు అంటే తన్ని ఎలా అసలు పెళ్లి చేసుకుంటుంది? ఫ్రెండ్ అని నమ్మినందుకు ఇంత మోసం చేస్తుందని హర్ష చాలా ఫీల్ అయిపోయాడు. హర్ష ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అతని మాట అసలు ఎవరు వినట్లేదు. చివరికి గగన్ కూడా వేదకు ఫేవర్గా ఉండడంతో హర్షకి విపరీతమైన కోపం వస్తుంది గగన్ మీద కూడా. అయినా గగన్ అదంతా పట్టించుకోలేదు. అనవసరమైన హర్ష కోపం అతను లెక్క చేయలేదు. కొడుకుని బాధ పెడుతున్నానా అని ఫీల్ అవుతున్న సమయంలో ఏదో గొడవ హర్ష దెబ్బలు తిని ఇంటికి రావడంతో జయరామ్కి ఆ ఫీలింగ్ కూడా అసలు మొత్తం పోయింది. తను చేస్తున్నది కరెక్టే అనిపించింది. ఆయనకి కొడుకు జీవితం గురించి ఇంకా ఇంకా భయం పట్టుకోసాగింది. ఎంగేజ్మెంట్కి హర్ష రాకపోయినా వేద ఇంటికెళ్ళి తాంబూలాలు మార్చుకుని వచ్చారు. ఈ విషయం తెలిసి హర్ష అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అతను వేదని కలవడానికి ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మరి హర్ష వేదని కలవడానికి వెళ్ళిపోయాడు కదా, అక్కడ ఆమెతో ఎలా బిహేవ్ చేయబోతున్నాడు? వేద అతనికి తన ప్రేమ గురించే చెప్పగలుగుతుందా? తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సింది. ఈ కథ చూశాక మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అదే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.